రటిక అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు. కులాంతర ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరం మేజర్లం, భద్రత కల్పించండి పోలీసులను ఆశ్రయించారు. ఇక ఆ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు ఏకంగా 300 మంది పోలీస్ స్టేషన్ ను ముట్టడించి దాడికి ప్రయత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ప్రేమ పెళ్లి ఫ్యామిలీ దాడి రచరచ అవుతుంది. అన్నరుపాడు అమ్మాయి జులూరుపాడు అబ్బాయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పోలీసుల ఆశ్రయం పొందారని తెలుసుకున్న అమ్మాయి బంధువులు పిఎస్ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అమ్మాయిని తమతో పంపించేయాలని డిమాండ్ చేశారు. అయితే పెళ్లి చేసుకున్న ఇద్దరు మేజర్లని అలా పంపడం కుదరదని పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా వాళ్ళు మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపైకి చెప్పులు విసిరారు, దాడికి పాల్పడ్డారు. ఈ తోపులాటలో అమ్మాయి తల్లి కింద పడిపోయింది. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ దగ్గర హైటెన్షన్ నెలకొనడంతో పోలీస్ ఫోర్స్ దిగింది. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, పలువురు సీఐలు, ఎస్ఐలు జూలూరుపాడు పిఎస్ కు చేరుకున్నారు. అమ్మాయి తరపున బంధువులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్. బ్రాహ్మణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పై ప్రేమ జంటకు సంబంధించినటువంటి బంధువులు ఒక్కసారిగా ముక్కుముడి దాడి చేసినట్టు పరిస్థితిగా పుట్టింది. జూలూరుపాడు మండలంలో అన్నారపాడు గ్రామానికి చెందినటువంటి ప్రేమ జంట అంటే గంగతో పాటు అదేవిధంగా అఖిల్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా వీళ్ళు ప్రేమలో ఉన్నట్టు పరిస్థితిగా పుట్టింది. ఇద్దరు కూడా ఖమ్మం నగరంలో ఒకరు డిగ్రీ ఒకరు పీజీ చదువుతున్న నేపథ్యంలో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కావడంతో కూడా ఈ రోజు ఆ స్వగ్రామానికి అన్నారపాడు వచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధి అంటే పోలీస్ స్టేషన్ పరిధి జూలూరుపాడు ఉంటుంది. అక్కడ పోలీసులను కూడా ఆశ్రమించినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇద్దరు మేజర్లు కావడం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఇద్దరు మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. పోలీసులు కూడా వాళ్ళకి రక్షణగా ఉన్న పరిస్థితి కాబడుతుంది. అయితే పోలీసులకు సంబంధించినటువంటి ముందుగానే అంటే అమ్మాయికి సంబంధించినటువంటి గంగకి సంబంధించినటువంటి బంధువులు తల్లిదండ్రులు కూడా గత వారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. మా అమ్మాయికి లేదు అని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టారు, వెతకమని చెప్పి చెప్పారు. అయితే వారం రోజుల కాంచి కూడా పోలీసులు పట్టించుకోలేదు. తీరా ఆ వారం రోజుల తర్వాత అదే గ్రామానికి చెందినటువంటి ఆ కులంతర వివాహం చేసుకుని అఖిల్ని కులంతర వివాహం చేసుకుని తమ గ్రామానికి వచ్చిందని చెప్పేసి కూడా ఆ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి కూడా ఒక్కసారిగా పోలీసులపై చెప్పులు విసిరడం, అదే కాకుండా అక్కడ ఉన్న స్టేషన్ పై దాడికి కూడా ప్రయత్నించారు. దాదాపుగా 300 మంది అంటే ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు 300 మంది కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతానికి స్టేషన్ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి కాబట్టి అందరూ కూడా చెదురు చేసినట్టు ప్రయత్నం చేశారు. కొంతమంది సబ్ డివిజన్ సంబంధించిన పోలీసులు అంటే వెంటనే కూడా డిఎస్పీ స్పందించారు. కొత్తగూడెం డిఎస్పీ స్పందించి రెహమాన్ మొత్తం కూడా సబ్ డివిజన్ లో ఉన్నటువంటి పోలీసు బృందాలను కూడా అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున కూడా దాదాపుగా 300 మంది కుటుంబ సభ్యులతో కూడా గ్రామస్తులు కూడా వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. కేవలం కులంతర వివాహం చేసుకుంది, ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా పోలీసుల నిర్లక్ష్య ధోరణి కూడా దీంట్లో ఉందని చెప్పేసి కూడా ఆ బంధువులు ఆరోపణ చేస్తున్నారు. గత వారం రోజుల కింద అంటే 4-5 రోజుల కిందనే కేసు నమోదు చేయమని పోలీస్ స్టేషన్కి వచ్చాం, ఫిర్యాదు కూడా ఇచ్చాం. మా అమ్మాయి మిస్ అయిందని చెప్పాం. అప్పటి కూడా ఎలాంటి పట్టించుకోలేదు. తీరా పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాక రక్షణ కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ అమ్మాయికి సంబంధించిన బంధువులను పిలిపించి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది కేవలం పోలీసులు నిర్లక్ష్యం వల్లనే చేసుకున్నారని చెప్పేసి కట్టలు తీసుకుని ఒక్కసారి పోలీస్ స్టేషన్ పై దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు గ్రామానికి. ఓకే.